మా ఊరి రాజారెడ్డి పక్కా లోకల్. ద డ్రీమ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ 30 years. 30 ఏళ్ల నుంచి ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఆదిలాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత నిర్మల్లో 97లో మొదటిసారి మనం షూటింగ్ చేశాం. ఫస్ట్ షూటింగ్ నిర్మల్లో నేను చేశాను. దాని తర్వాత సుమారుగా నాగబాల, ఆత్మయాత్ర, ఆదిపరాశక్తి, కొమరం భీం దాకా చాలా సీరియల్స్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ టాలెంట్కి నిర్మల్లో పవర్ఫుల్ టాలెంట్ చాలా ఉంది. అడ్మైరింగ్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు. రైటర్స్, డైరెక్టర్స్, కెమెరామెన్స్. అట్లాగే ఇప్పుడు మనం చూసిన ఈ చిన్న ఫిలింలో ఇది ఆరంభం మాత్రమే. నిర్మల్కి ఒక శుభ సూచకం. ఎప్పటి నుంచి అయితే మేము చాలా కలలు కంటున్నామో ఇక్కడ హైదరాబాద్లో ఉండి వర్క్షాప్స్ పెట్టి, ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ అయింది హైదరాబాద్లో. హైదరాబాద్ కేంద్రంగా ఇదివరకు 250 సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటే ఇవాళ 450 సినిమాల షూటింగ్ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. అన్ని లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్. ఇవాళ సౌత్ ఇండియాలో, టోటల్ ఇండియాలో నంబర్ 1 స్టూడియోస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియో. నేనే అమితాబ్ బచ్చన్ గారి షూటింగ్ ఇక్కడే కంప్లీట్ అయింది. దత్ గారి కూతురు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కేంద్రంగా హైదరాబాద్ మారింది. అలాగే యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత 100 యూట్యూబ్ ఛానల్స్, ఇండియాలో పవర్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ హైదరాబాద్ కేంద్రంగా తమ ప్రసారాలు కొనసాగిస్తూ ఉన్నాయి. 148 టెలివిజన్ ఛానల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు 3600 గంటల ప్రోగ్రామింగ్ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతూ ఉంది. 1,46,000 పీపుల్ ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, ప్రొడక్షన్. ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రేరణగా మారుమూల ప్రాంతాల్లోని దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ దొరికింది. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు నాగసురేష్ బాబు చెప్పగా నేను ఒక 3 ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వరలో మీ ముందుకు వస్తాను. ఆ 3 ప్రాజెక్టులు కూడా మంచి లవ్ అండ్ సెంటిమెంట్ కామెడీ స్టోరీసే. సో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి చెప్తుంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. డెఫినెట్గా ఒకసారి ఆ లొకేషన్స్ నేను ఇంతవరకు చూడలేదు, నేను చెప్పాలండి. సో ఆ లొకేషన్స్ వెళ్ళి చూసి మా సినిమాలో కొంత భాగం డెఫినెట్గా తీస్తాను. అలాగే అక్కడ ఉన్న కళాకారులను కూడా డెఫినెట్గా నా సినిమాలో పాత్రిస్తాను. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. సో వెంకటరమణ గారు, అలాగే రవీంద్ర గారు, ఆయన ఒక ముఖ్యమైన పాత్ర వేశారు. అందరూ చెప్పినట్టుగా జూనియర్ వైఎస్లా ఉన్నారు. సో ఆయన కూడా డెఫినెట్ నేను తీయబోయే 3 సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఆయన పాత్ర చూస్తుంటే ఈ నాగసురేష్ బాబు గారు కానీ లేదా ఇక్కడున్న అందరూ కూడా ఎలా చెప్తారంటే జూనియర్ వైఎస్ఆర్ నడుచుకుని వస్తున్నది, అదే మళ్ళీ వైఎస్ఆర్ పుట్టి వచ్చేసారు అన్నట్టుగా చాలా ఎక్సైట్ చేశారు. పాత్రలో నటిసిన కూడా జీవించని చెప్పాలి. ఇక హీరోయిన్ గురించి అయితే ఇందాక ఒక సాడ్ సాంగ్ చూశాను, సెంటిమెంట్ అండ్ విత్ లవ్ సాంగ్. అది చాలా చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా నటించలేదు, జీవించారు. సో ఇంత మంచి కళాకారులు నిర్మల్లోను, ఆదిలాబాద్లో, చుట్టుపక్కల ప్రాంతంలో నాకు తెలియదు. ఇది చూసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు హీరోయిన్స్ కూడా. సో నా తరపున ఈ సభాముఖంగా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమా బయటికి రావడానికి. అండ్ వైష్ణవి చాలా బాగా యాక్టింగ్ చేసింది. అండ్ రాకున్నాను చేస్తా అని చెప్పేసి చాలా ట్రై చేసింది. అండ్ మా డైరెక్టర్ ఇక్కడికి రాలేదు అండ్ చాలా కష్టపడి చేశారు. అండ్ కో డైరెక్టర్ అన్న అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ అన్న, నువ్వు లేకపోతే సెకండ్ షెడ్యూల్ అయ్యేది కాదు. ఆ వర్షం సీక్వెన్స్ అయితే నేను ఇంకా మర్చిపోలేను, చాలా బాగా చేశారు. ఆ 2 days అయింది ఆ షూట్ చేసి మనము, కానీ చాలా రిచెస్ చేసాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మదర్ ఇక్కడ లేరు, మా మమ్మీ పేరు నిర్మల ముడిపడితే, తను లేకపోతే ఇక్కడ నేను లేను. ఫస్ట్ ఇండస్ట్రీకి రావాలని మమ్మీకే చెప్పాను ఫస్ట్. నువ్వేమైనా కానీ చెయ్యి బేట,
అయితే నీతో అని చెప్పి తనే నాకు ఇక్కడ వరకు ఎంకరేజ్ తీసుకొచ్చింది. తను లేకపోతే అయితే ఇక్కడ వరకు అయితే నేను లేను. దిస్ మై సెకండ్ మూవీ. నాది ఇది ఫస్ట్ మూవీ. చాలా కష్టపడ్డాను. సెకండ్ షెడ్యూల్లో సిద్ధార్థ సార్ కంప్లీట్ చేశారు. మా మమ్మీ మా డాడీ చిన్న లెక్చరర్, గవర్నమెంట్ కాదు ప్రైవేట్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఎందుకు అనంటే ఇండస్ట్రీ అంటేనే ఎవ్వరు ఒప్పుకోరు పేరెంట్స్. అసలు గర్ల్స్కి అయితే అస్సలే ఒప్పుకోరు. అయినా మా మమ్మీని బాగా, నేను ఫస్ట్ కానిస్టేబుల్ రాసా, ప్రిలిమ్స్ రాసా, మళ్ళీ మెరిట్ లిస్ట్లో వచ్చినా నేను పోలేదు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీయే ఇష్టము అని. అంతలా చేస్తే ట్రై చేసి 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 మమ్మీ లాస్ట్కి ఒప్పుకున్నది. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు మీరు, కొంచెం వెనకాతల నుంచి గ్యాప్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. లేదు నేను మాట్లాడతాను. చాలా స్ట్రగుల్ చేసి వచ్చాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ ఇండస్ట్రీ అంటే తొక్కేయాలనే చూస్తారు. కానీ కష్టపడండి, డెఫినెట్లీగా సాధిస్తారు. బీ పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. నిజం చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. నాకైతే జాబ్ వచ్చినా నేను వదులుకొని ఇండస్ట్రీకి వచ్చానని అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే లోకల్ వాళ్ళని తీసుకోవాలని మా డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అనుకున్నారు. కాబట్టి నేను ఈ స్టేజ్లోకి రాగలగన్నారు. నేను యాక్చువల్లీ మరాఠీ, మై మదర్ టంగ్ ఇదే మరాఠీ. దట్స్ వై కొంచెం నా స్లాంగ్ డిఫరెంట్గా వస్తే తప్పు ఉంటే ఏం అనుకోకండి, ఓకేనా? థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మా మూవీ మీరు అందరు ఆదరించి మంచి సక్సెస్ని తెచ్చిపెట్టాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.